హాయ్ హలో. ఈరోజు చూడండి, నేను వారం రోజులు అవుతుంది మనకి దోమకి కుళ్ళుడికి అగ్గి తెగులు రాకుండా నేనైతే పొలానికి మందు కొట్టిన వారం రోజులు అవుతుంది. చూడండి, ప్రస్తుతానికి మేము చూపిస్తున్నా ఆ ఏరియా మీకు. రైతు సోదరులు ఇది చెప్పండి, ఇది ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది చెప్పవచ్చు. మీరు కామెంట్ చేయండి. నేను కొట్టాలా, మళ్ళీ రిటర్న్ కొట్టాలా, కొట్టొద్దా అని చెప్పండి. ప్రస్తుతానికి మీకు చూపిస్తున్నా, క్లారిటీగా చూపిస్తున్నా. ఇది కుళ్ళుడు ఉంది. కుళ్ళుడు తర్వాత మనకు దోమ కూడా కనపడుతుంది. ప్రస్తుతానికి దోమ ఉన్నదా లేదా, చచ్చిపోయిందా అనేది చెప్పండి. మొత్తం కూడా కొన్ని అన్ని విధాలుగా మీకు చూపిస్తూనే ఉంటా. రైతులకు సరైన మందులు ఇవ్వలేకపోతున్నారు. ఒకసారి కొడితే మందు చనిపోతుంది, మన ఆ రోగం తగ్గిపోద్ది అనుకుంటే తగ్గిపోవట్లేదు. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం, కొన్ని చోట్ల మంచిగానే ఉంది, కొన్ని చోట్ల ఇక ఉన్న పడ్డ దగ్గర అయితే ఏం తగ్గిపోవట్లేదు. రైతు సోదరులు సరిగా మంచి మందులు తెచ్చుకోండి. వాళ్ళు ఇచ్చే మందులు మనం మంచి అని మనం తెచ్చుకుంటున్నాం, కానీ సరిగా 4-5 సార్లు కొట్టాల్సి వస్తుంది. ప్రస్తుతానికి మనం చూడండి, చూపిస్తూనే ఉన్నా. కొన్ని చోట్ల అన్నీ ఒక్కడగా చూపించట్లేదు, మడి విధంగా చూపిస్తాను. మనకి రైతులందరికీ ఇలానే ఉంటాయి కష్టాలు. ఈ పంట పండించి పంట చేతికి వచ్చిన దాకా కూడా మనకి ఇలానే కష్టాలు ఉంటాయి. ఈ అలుకుడు ఇది మనం ఫస్ట్ టైం అలుకుడు వేసుకున్నాం. చూద్దాం ఒకసారి అలుకుడు ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ టైం అన్న విధంగా పొలం కూడా క్లారిటీగా కనపడుతుందా? కనిపిస్తున్న పొలం మొత్తం కూడా ఇక్కడ మనం కనిపిస్తున్న పొలం కూడా మంది. ప్రస్తుతానికి రోగం ఎలా ఉంది, పొలం ఎలా ఉంది, పొలానికి కొట్టాల మందులు వద్దా, కొన్ని ఏరియాలు చూపిస్తున్నాం. మెయిన్ ఎక్కువ దోమ ఎక్కడ ఉన్నదా అని, దోమ ఉన్నదా లేదని చెప్పండి. వెళ్ళిపోతుందా ఇంకోటి వచ్చేసి, ఇది దోమ పట్టడానికి ఎక్కువ కారణం ఏంటంటే, మనకి ఇక్కడ వరద ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ వరద రావటం వల్ల దోమ ఒకటను, పంట కూడా ఎక్కువగా పండదు. వరద రాకూడదు. పొలానికి ఎప్పుడైనా ఆరుదల మనం ఆరాలి. పొలం ఆరిన కొద్దీ పంట పైరు అనేది సరిగా మంచి పండుతూ ఉంటుంది. ఇక్కడ వరాలమ్మట కూడా గడ్డి కూడా ఉంచొద్దు, దానివల్ల దోమ ఎక్కువగా పడుతూ ఉంటుంది. ప్రస్తుతానికి మనం చూస్తూనే ఉన్నాం. ఈసారి మొత్తం వరద ప్రభావం వల్ల పంట మార్పిడి లేకపోవటం, అందులో ఒకటి వరద ఎక్కువ రావటం. మా దగ్గర పెద్ద కాలం ఉంటుంది, అది పెద్ద కాలం కూడా రోజు నడుస్తూనే ఉంటుంది. దానివల్ల నడవటం వల్ల ఈ లిఫ్టీ పొలాల కింద ఉన్న లిఫ్టీని కూడా ప్రతిరోజు వదులుతూనే ఉంటారు. దానివల్ల మనకి ఏంటంటే, వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఓకే రోజు నడుస్తూ ఉంటాయి. వాటర్ నడవటం వల్ల ఆ వాటర్ వల్ల కూడా మొత్తం కూడా బలం చచ్చిపోతుంది. ఉన్న బలం కూడా కంప్లీట్గా అయిపోతుంది. చూడండి, వరాలు కూడా కంప్లీట్గా మొత్తం కూడా నాని తెగిపోతున్నాయి. పూర్తిగా పొలాలు కూడా ఎలా ఉన్నాయి చూడండి. ఆ వరద ప్రవాహం వల్ల కూడా మొత్తం కూడా మనకు కనిపిస్తున్నది కూడా చూడండి. ఇది మొత్తం జింకు లోపం. ఎందుకంటే జింకు లోపం ఏంటంటే, వరద ఎక్కువ రావడం వల్ల మనకి ఇక పంట కూడా సరిగ్గా పండదు. కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కూడా ఇలా అయిపోతుంది. దోమ కూడా ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఇది ఆరాలి. మనం నిలబడితే ఇందులో మొక్కల లోతు దిగబడిపోతుంది. చూడండి, ఇక్కడ కూడా చూడండి. మొత్తం కూడా రైతన్నకి ఇంకా ఇక్కడ రైతుని ఎవరిని అర్థం చేసుకోరు, ఎక్కడ అర్థం చేసుకోరు. ప్రభుత్వాలు కాదు, ఏ ప్రభుత్వాలు వచ్చినా అర్థం చేసుకోలేకపోతున్నారు. కనీసం గిట్టుబడతారు ఎవరు. మందులు ఇస్తున్న మందులు కూడా సరైన ధరలకు ఇవ్వలేకపోతున్నారు. ఏం ధరలు ఏమో. మందుకు రోగానికి ఒక రకం, ఒక 2 రోగాలకో 3 రోగాలకో కలిపి తయారు చేస్తామన్న ప్రభుత్వాలు ఏం లేవు. ఎప్పుడు రైతన్న దగ్గరకు వస్తున్న సొమ్ములు రావాలే. ప్రస్తుతానికి చూస్తూనే ఉన్నాం, రైతుని ఎక్కడ ముంచటమే. బతికించాలని ప్రయత్నం చేద్దామంటే బతికించలేకపోతున్నారు. చూస్తూనే ఉన్నాం. మొత్తం కూడా మీకు పంట చూపిద్దాం. ఇంకొక రోగం వచ్చింది, అది కూడా మొత్తం క్లియర్గా లేదు. దానివల్ల
చూస్తున్నాం కదా. ప్రస్తుతానికి కూడా ఇది ఏరే పొలం, ఏరే మడి మొత్తం కూడా ఇలా ఉంది ఇక్కడ ప్రస్తుతానికి. మొత్తం కూడా నీకు కనిపిస్తుంది కదా. మొత్తం కూడా కనిపిస్తుంది. చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి, మందులు కొట్టాలా వద్దా, రైతుకి ఎలాంటివి, మీకు రైతు సోదరులకి ఇలాంటివి పంపిస్తున్నా. నాకు అనుభవం లేకపోవచ్చు, లేకపోతే మంచి మందులు అయితే తెచ్చినో తెలియదు. ఇలా ఉంది కొట్టిన వారం రోజులకి. ప్రస్తుతానికి మొత్తం కూడా చూపిస్తున్నా.